వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి రియల్మీ P4 Pro 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, యూనిక్నెస్ అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కంటెంట్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు రియల్మీ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా. క్రియేట్ రియల్మీ వెబ్సైట్ కనమాట. సో ఇక్కడ మెయిన్ హైలైట్ చూసుకుంటే రియల్మీ P4 Pro పవర్ టు ఎక్స్ప్లోర్ అని ఉంది. కింద స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. చూద్దాం ఏ హైలైట్స్ ఏమేమి ఉన్నాయని. సో హైలైట్ చూసుకుంటే ఇక్కడ హైపర్ విజన్ ఏ చిప్సెట్తో పాటు కూడా వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 7000 mAh బ్యాటరీ విత్ 80 watts చార్జరు, పైన స్లిమ్ లైట్ డిజైన్తో పాటు కూడా వస్తుంది. 50 MP అండ్ 50 MP రెండు కెమెరాలు అయితే వెంటనే 4K 60fps వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు అంట. చూద్దాం ఏమేమి స్పెషాలిటీస్ మంచి ప్రాసెసర్ వస్తుంది. అండ్ UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. సో ఇది ఒకటి జర మంచిగా అనిపించింది నాకు. హైపర్ విజన్ ఏ చిప్సెట్తో పాటు వస్తుంది. డిస్ప్లే కాడ, గేమింగ్ కాడ కొంచెం FPS కానీ కొంచెం స్మూత్ బూస్ట్ HDR సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. కొన్ని శాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ గేమింగ్ కార్డ్ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ క్లియర్ బ్రైట్నెస్తో పాటు కూడా వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. గేమింగ్ కార్డ్ ఇది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే బ్యాటరీ అన్నమాట. సో 7000 mAh బ్యాటరీ కాబట్టి ఈ బేసిక్ యూజర్ అండ్ యావరేజ్ యూజర్కి అయితే ఒక 2 days ఈజీగా వచ్చేసి, హెవీ యూజర్ అయితే ఒక డే ఫుల్లీ వచ్చేస్తుంది. సో కాల్స్ కమ్యూనిటీకి ప్రాబ్లం లేదు. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. సో అండ్ 7000 మిల్లీమీటర్ వేపర్ కూలింగ్ చేంబర్తో పాటు 8400 గ్రాఫిక్ షీట్తో పాటు వస్తే టెంపరేచర్ కంట్రోలే ఉంటుంది అన్నమాట. కెమెరా చూసుకుంటే సోనీ వాళ్ళది సోనీ 50 MP IMX 896 OS కెమెరా వస్తుంది. 50 MP సెల్ఫీ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ రెండు సెల్ఫీ కెమెరా 50 MP కెమెరాతో పాటు కూడా వస్తుంది. 60fps రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. శాంపుల్స్ అయితే బాగానే ప్రొవైడ్ చేశారు ఇక్కడ వీళ్ళు. అండ్ ఏఐకి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అండ్ మంచి కలర్తో పాటు కూడా వస్తుంది. 4D కర్వ్డ్ ప్లస్ డిస్ప్లే వస్తుంది. న్యాచురల్ గ్లో డిజైన్ అంటే సో స్లిమ్గా ఉంది. 7.6 ఇంచ్ స్లిమ్, పెద్ద బ్యాటరీ అయినా సరే చాలా స్లిమ్గా ఇచ్చారు. 189 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. సో వెయిట్ కూడా అక్కడ ఏం తగ్గలేరు అనమాట. ప్రాపర్గా బ్యాలెన్స్ చేసారు అనుకోవచ్చు. AI ఎడిట్స్ వస్తున్నాయి, ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఏఐకి సంబంధించిన కొన్ని ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. క్లియర్ తీయడం కానీ, స్కాన్ చేయడం కానీ, డాక్యుమెంట్స్ కానీ, సమ్మరీ కానీ, సగసరి ఫీచర్స్ కానీ, స్మార్ట్ లుక్ కానీ, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇలా ప్రొవైడ్ అయితే చేస్తున్నాం మనం. బాగుంది. IP65 and 66 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆర్మర్ షెల్ ప్రొటెక్షన్, రియల్మీ UI 6.0 బేస్డ్ ఆన్ Android 15తో పాటు కూడా వస్తుంది అనమాట. సో అంత బాగుంది కానీ ప్రైస్ ఎంతనా స్మార్ట్ ఫోన్ అంటే మాత్రం అఫీషియల్ వాళ్ళ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే ఇక్కడ 25,000 ఉందన్నమాట. ఏది బేస్ వేరియంట్ 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది 25,000 ఉంది. 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 27,000 ఉంది. 12GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 29,000 ఉందన్నమాట. కలర్ చూసుకుంటే మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఇది కలర్ చూసుకుంటే బిర్చ్ వుడ్ కలర్ ఇది, అండ్ మిడ్ నైట్ ఐవరీ కలర్, అండ్ డార్క్ ఓక్ వుడ్ కలర్. నాకు ఇక్కడ డార్క్ ఓక్ వుడ్ కలర్ జర యూనిక్గా అనిపించింది. ప్యాటర్న్ వస్తుంది కాబట్టి ఒకవేళ తీసుకోవడమే తీసుకోవచ్చు. నా ఒపీనియన్లో బాగానే ఉంది. లుక్ వైజ్ అయితే బాగానే ఉంది. అండ్ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చా అంటే మీరు ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయింది. సో సేల్ స్టార్ట్ కాగానే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి వచ్చి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ అయితే చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉంటాయి. ఇట్లా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే మంచి ప్రాసెసర్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ వచ్చింది. ఆక్టోకోర్ జీబీ కూడా కొంచెం ఎక్కువ ఉంది. అడ్రినోవల్ జీబీ 1150 జీబీతో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ సూపర్ రెజల్యూషన్, సూపర్ ఫ్రేమ్, ఫుల్ టైమ్ HDR అని మెన్షన్ చేశారు కదా. సో సూపర్ ఫ్రేమ్ అంటే బై సింపుల్గా ఏం లేదు, అప్ స్కేలింగ్ టెక్నాలజీ అనుకోవచ్చు. బై మనకి ఇక్కడ కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. లైక్ ఎన్విడియా వాళ్ళ చూసుకుంటే DLSS, ఇంటెల్ వాళ్ళ XeSS, ఇంకోటి AMD వాళ్ళ FSR ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి లాస్లెస్ అప్ స్కేలింగ్ అని కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట. తక్కువ రెజల్యూషన్లో మంచి క్వాలిటీతో పాటు హై రెజల్యూషన్లో కూడా మంచి పిక్చర్ వచ్చేటట్టు చూపిస్తుంది. దాంట్లో FPS కూడా ఎక్కువ వస్తుంది. అండ్ HDR ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో అదొకటి ఇందులో ఇంక్లూడ్ చేసారు. దానివల్ల ఎక్కువ FPS వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ వస్తుంది. UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. జర బాగా అనిపించింది. పెద్ద డిస్ప్లే 140 రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 6.8 ఇంచ్ డిస్ప్లే అండ్ PWA డిమింగ్తో పాటు కూడా వస్తుంది. సో ఇది జర బాగా అనిపించింది. నెక్స్ట్ చూసుకుంటే కెమెరా. సో 50 MP సోనీ వాళ్ళ కెమెరా యూజ్ చేస్తారు అన్నమాట. OS కెమెరా
5P లెన్స్తో పాటు కూడా వస్తుంది. సారీ 6P లెన్స్ రియర్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఏమో 5P లెన్స్తో పాటు కూడా వస్తుంది. మ్యాక్సిమం అన్ని మోడ్స్ ఉన్నవి. 2 కెమెరాల నుంచి కూడా 4K 60 FPS అండ్ 30 FPSలో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ సెల్ఫీలో EAS 4K 60 FPSతో పాటు కూడా వస్తుంది. అండ్ వీడియో యాంటీషేక్ రియర్ కెమెరాతో పాటు కూడా మీరు రికార్డింగ్స్ OIS-తో పాటు రికార్డింగ్స్ అయితే చేసుకో. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 7000 mAh బ్యాటరీ విత్ 80 వాట్స్ ఛార్జర్తో పాటు వస్తుంది. సో ఈజీగా మీకు బేసిక్ అండ్ యావరేజ్ యూజర్కి 2 days వస్తుంది. హెవీ యూజర్కి 1.5 day కానీ 1 day కానీ ఫుల్ డే వస్తుంది హెవీ యూజ్ చేస్తే. ఇట్లా 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ అయితే మీకు చూసుకోవచ్చు. మాక్సిమం అన్ని బ్యాండ్విడ్త్ అయితే ప్రొవైడ్ చేశారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై 2.4 GHz 5 GHz నెట్వర్క్ చూసుకుంటే వైఫై 5 అండ్ వైఫై 6 బ్యాండ్విడ్త్ సపోర్ట్ ఉంది. బ్లూటూత్ వర్జన్ 5.4తో పాటు కూడా వస్తుంది. వెయిట్ తక్కువ ఉంది భయ్. ఇంత పెద్ద బ్యాటరీ పెట్టుకున్నా కూడా వెయిట్ తక్కువ 189 grams వెయిట్, 7.67 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో 7000 mAh బ్యాటరీ కామన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి. సెన్సార్లు చూసుకుంటే ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, కంపాస్, అంబియంట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. ఇన్ఫ్రారెడ్ కంట్రోల్తో పాటు కూడా వస్తుంది. నావిగేషన్ సంబంధించి చూసుకుంటే సింగిల్ బ్యాండ్ వస్తుంది. బైడ్యూస్, GPS, గ్లోనాస్, గ్యాలక్సీ క్యూజెస్తో పాటు కూడా వస్తుంది. సిమ్ స్లాట్ వస్తుంది. అండ్ రియల్మీ UI 6.0 బేస్డ్ ఆన్ Android 15తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ స్మార్ట్ ఫోన్ వస్తుంది. టైప్ సి కేబుల్, అడాప్టర్, కేస్, సిమ్ నిడిల్ అండ్ గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. సో ఇక్కడ బాగుంది, లుక్ వైజ్ బాగుంది. ఏమంటే ఎలగెంట్ డిజైన్తో పాటు కూడా వస్తుంది అంటారు కదా. సో అక్కడ మంచిగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ చూసుకోవాల్సి రియల్మీ UI 6.0 ఇది ఆండ్రాయిడ్ 15తో పాటు కానీ మీకు Android 3 అప్డేట్స్ వస్తున్నాయి. 16, 17 అండ్ 18 దాకా అప్డేట్ వస్తుంది. 4 years దాకా సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కింద బాటంలో చూసుకుంటే మనకి సిమ్ స్లాట్, మైక్, టైప్ సి పోర్ట్ అండ్ స్పీకర్స్ పైన కూడా అదే మైక్, స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. సో ఓవరాల్గా బాగుంది. సైడ్లో పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్తో పాటు కూడా వస్తుంది. సో రియల్మీ P4 Pro ఏదైతుందో 5G స్మార్ట్ ఫోన్ నాకైతే చాలా బాగానే నచ్చింది అనమాట. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ మీరు తీసుకోవాలంటే తీసుకోవాల్సిన రికమెండేషన్ అయితే చేస్తాను. స్పెక్స్, ఫీచర్స్ అయితే చాలా బాగుంది. మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. నా ఒపీనియన్లో ఆఫర్స్ అప్లై చేయమంటాను. ఇక్కడ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉంటాయి. కొన్ని ఆఫర్ అప్లై చేసి అయితే తక్కువకి వస్తుంది. సో ట్రై చేసి అప్లై చేసి పర్చేస్ చేసుకుని ఒక రికమెండేషన్ అయితే నేను చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. ఫైనల్గా మీరే ఏమనుకుంటారు? మీ ఒపీనియన్స్, మీ డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ట్రై చేస్తాను. ఎవరికైతే నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.